మహిళల అభివృద్ధి జరిగితేనే సమాజం పురోగమిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన 12వ శ్రీనిధి సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. రాష్ట్రంలో స్వయం ఉపాధి సంఘాలు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశాయని మంత్రి తెలిపారు. స్త్రీలు ఏ విషయంలోనూ తక్కువ కాదని సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రను ఉదాహరించారు. ప్రభుత్వం 108 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను విడుదల చేసినట్లు సీతక్క పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మిల్లులు, గోదాంలకు యజమానులు చేసేంత సమర్థంగా మహిళా సంఘాలు పనిచేశాయని మంత్రి కితాబిచ్చారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న భవనాన్ని స్త్రీనిధికి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంటే మన దగ్గర ఏం లేకున్నా ఒక అడుగుతోటి ఒక గుప్పెడు బియ్యము లేదా ఒక 10 రూపాయలు ఇలాంటి అనేక స్కీమ్స్ మన మహిళా సంఘాల పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో మొదలయ్యి ఈరోజు మరి మీకు ఒక బ్యాంకు, ఆ బ్యాంకు ద్వారా మీ జీతాలు మన జీతాలు మనమే తీసుకుంటూ మనకు అవసరమైనప్పుడు మన వాళ్లకు లోన్స్ ఇచ్చి తక్కువ ఇంట్రెస్ట్ తోటి అదేవిధంగా అవసరమైతే ప్రభుత్వానికి కూడా ఇచ్చే స్థాయికి వచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే మహిళలు తలుసుకుంటే ఏదైనా సాధించగలుగుతారు.